నమస్తే ఫ్రెండ్స్, ఈ అక్షయ పాత్ర వంటలకు స్వాగతం. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో అండి. చాలా బాగుంటుంది. ఇది ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తినేయండి, ఎలాంటి రెస్టారెంట్కు వెళ్ళకుండా. కోసం మనం ఇట్లా పెద్ద కడాయి తీసుకుందామండి. మామూలుగా మన ఇండ్లలో మురుకులు వేయించుకునే కడాయిలు ఉంటాయి కదా, అది తీసుకుందాం. ఆ గిన్నె చాలా వేడెక్కాల. ఫ్రైడ్ రైస్ ఎప్పుడు కూడా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలా కొద్ది గిన్నె వేడెక్కినాక అందులో 2 స్పూన్ల ఆయిల్ పోద్దాం. కొద్ది ఆయిల్ వేడెక్కినాక అందులో ఎల్లిపాయలు తీసుకుందామండి. ఎల్లిపాయలు ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే వేగాల. ఇది కొద్దిగా వేగిన వెంటనే ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఇందులో మనం తరిగి పెట్టుకున్న బిన్నీసు, క్యారెట్, నేను మక్కబుట్ట కంకు తీసుకున్నానండి. ఇది మక్కబుట్ట కంకు కాబట్టి ఈ లెవెల్లో వేసుకుంటున్నాను నేను దీన్ని. ఇవన్నిటిని ఒకసారి హై ఫ్లేమ్ మీదనే వేగనిద్దాము. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఫ్రైడ్ రైస్కి. వీటి రంగు మారితే సరిపోతుంది. ఒక నిమిషం ఇలా వేగిన వెంటనే ఇందులో కొద్ది కరివేపాకు వేసుకొని, నేను ముందుగా వండి పెట్టుకున్న రైస్ అండి, ఇది బాస్మతి రైస్ కాదు, ఓన్లీ కర్నూలు సోనా మసూరి రైస్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక్కసారి కిందికి మీదికి కలిపేయండి. హై ఫ్లేమ్ మీదనే కలపాలండి దీన్ని. ఇంకా చూడండి, వైట్ రైస్లో గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ ప్లస్ ఎల్లో కలర్ ఎంత బాగుందో చూడండి. సేమ్ ఇది రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి. ఇందులో కొద్దిగా మనం మిరియాల పొడి యాడ్ చేసుకుందాం. టేస్టింగ్ సాల్ట్ అంటే ఇది అజినోమోటో అండి, కొద్దిగా వేసుకోండి. వెనిగర్ వేసుకోండి. ఇది సోయా సాస్ అండి, కొద్దిగా వెనిగర్ వేసుకోండి. చివరిగా కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఒక్కసారి మొత్తం కలిపేయండి. ఫ్రెండ్స్ ఇంతే అండి, ఒకసారి మంచిగా కలిపేసుకోండి దీన్ని. కొద్దిగా రైస్ వేడైతే సరిపోతుంది. ఎంతో రుచికరంగా రెస్టారెంట్ మోడల్లో ఉంటుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది అసలు. ఫ్రెండ్స్ ఇంతే అండి, ఎంతో రుచికరమైన మనకు రెస్టారెంట్ స్టైల్లో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుంటుందో ఈ టేస్ట్. అసలు ఈ వాసన ఎంత బాగుందో, సేమ్ రెస్టారెంట్ మోడల్లో ఉందండి ఇది. ఇంతే అండి, ఇక మనం దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేద్దాం. ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మనకి. దీన్ని కొద్దిగా ఆనియన్తో గార్నిష్ చేసుకొని తినేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన అక్షయ పాత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.